డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ వేదికగా కసరత్తు అయితే జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరితే షర్మిలకు ఏపీ బాధ్యతలు కట్టబెట్టాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఇవాళ రేపు ఆమెకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించి వైసీపీలో ఉన్న అసమ్మతి ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇక అదే జరిగితే తన అన్న వైఎస్ జగన్ కు గడ్డు పరిస్థితులు తప్పవనే వాదనలైతే వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ వేదికగా కసరత్తు అయితే జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరితే షర్మిలకు ఏపీ బాధ్యతలు కట్టబెట్టాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లుగా అయితే సమాచారం. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సో రేపు వైఎస్ షర్మిల ఢిల్లీకి రాబోతున్నారు. ఏఐసీ నుంచి పిలుపు నేపథ్యంలో ఆమె ఢిల్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు సాయంత్రం వరకు. సో రేపు అధికారికంగా కాంగ్రెస్ లో షర్మిల చేరే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి. ఏపీ పిసిసి అధ్యక్ష బాధ్యతలు కూడా అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ లో వార్తలు వస్తున్నాయి. సో రేపు ఇప్పటికే కాంగ్రెస్ లో చేర్చేందుకు రంగం సిద్ధమైంది. సో ఆ నేపథ్యంలోనే ఆమె భర్త అనిల్ కూడా ఈ రోజు ఉదయం నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. సో రేపు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరితే అనే ఒక ఆశ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె రేపు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆమె నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఆమె భర్త మాత్రం ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో రేపు ఆమె ఢిల్లీకి వచ్చి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. సో రేపు నాగ్పూర్ లో 138వ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరగనున్నాయి కాబట్టి సో ఆ సందర్భంగా ఆ రోజు కరెక్ట్ రేపటి రోజు చేరితే సో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఒక సెంటిమెంట్ లా ఉంటది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు అనే ఉద్దేశంతో ఆమె రేపు చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ చూడాలి. ఆమె ఇప్పటికైతే అధికారికంగా వైఎస్ షర్మిల ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో గత కొన్ని రోజులు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల దగ్గర అవుతూ వస్తా ఉంది. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయాల్సినప్పటికీ లాస్ట్ మూమెంట్ లో ఆమె పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్ ని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఆమె ప్రకటించింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు ఏఐసీసీ దృష్టి సాధించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నాయకులతో ఏఐసీసీ ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా కూర్చొని వాళ్ళతో దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధానంగా రానున్న లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో 2 ఒకేసారి వస్తాయి కాబట్టి దానిపైన వాళ్ళు దృష్టి సారించారు. ఏపీలో గత 2 టర్ములుగా చూసుకుంటే పరిస్థితి ఏర్పడింది. కేవలం 1-2% ఓట్ బ్యాంక్ నమోదవుతా ఉంది కాబట్టి సో 2 దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో పార్టీని పునర్వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో సో లోక్సభ అటు అసెంబ్లీ 2 ఒకేసారి కాబట్టి ఎక్కడ ఎవరితో పొత్తులు పెట్టుకుంటే బాగుంటది, ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలి. తెలంగాణలో వస్తే కమ్యూనిస్టులతో పార్టీలతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోనే ఆ విధంగా ముందుకు వెళ్తుందా లేకపోతే ఇంకా వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా ఇవన్నీ ఒక చర్చ అయితే ఈ రోజు జరిగింది. సో రేపు వైఎస్ షర్మిల పార్టీలో చేరితే మాత్రము ఆమెకు ముఖ్యమైన బాధ్యతలు అది పిసిసి లేకపోతే ప్రచార కమిటీ చైర్మన్ ఇంకా వేరే ఏదైనా పదవి ఇస్తారని మాత్రము కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా అయితే షర్మిల దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎందుకంటే ఆమె ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సపోర్ట్ చేసింది కాబట్టి సో ఆమె మద్దతుదారులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటది. సో ఆమె వైఎస్ఆర్ కూతురు కాబట్టి అటు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు కాబట్టి సో మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ పార్టీకి పోయింది, వైఎస్ఆర్ సిపికి పోయింది కాబట్టి సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ రావాలంటే వైఎస్ కూతురైన షర్మిలను పార్టీలో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కాస్త పునర్వైభవం వస్తుందనే ఆశతో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆమెను చేర్చుకునే అవకాశాలు దాదాపు ఖరారైనట్టు తెలుస్తా ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ అశోక్.